నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ కంఠనాథ్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం వద్ద రక్షించిన పెద్ద పులిని ఈ నెల 14న పాపికొండల నేషనల్ పార్క్ లో విడిచిపెట్టామన్నారు. పెద్ద పులిని విడిచిపెట్టే ముందు GPS రేడియో ట్రాకర్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. రంపచోడవరం వద్ద సంచరిస్తుందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమహేంద్రవరంలోని పెద్ద పులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టామన్నారు. అది మంచి ప్రవర్తన కలిగి ఉందని, పెద్ద పులి దాడి చేస్తుందంటూ దురాభిప్రాయం వద్దన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మన పాపికొండలు నేషనల్ పార్క్ లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అనే పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్, ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోబా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ లో వదిలిపెట్టడం జరిగింది. దేశ ప్రతిష్టను దిగజార్చిన యూత్ కాంగ్రెస్ వైఖరి సరికాదని బీజేపీ శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు. స్థానిక 7 రోడ్ల కూడలిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బృందంతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చడం దారుణమని, వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో దేశాధినేత ప్రధాని మోడీని విమర్శించిన తీరు అత్యంత దౌర్భాగ్యపు ఘటన అని, అందుకు నిరసనగా ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్వయంగా రాహుల్ గాంధీని శత్రువుగా మారారని, విదేశీ ప్రతినిధుల ముందు మన దేశ గౌరవాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మరోసారి అపజయం చవిచూస్తారన్నారు. సమ్మిట్ లో ప్రపంచ దేశాలన్నీ దిగ్గజాలందరూ ఉన్న సమావేశంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్న సమయంలో ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి ప్రతిష్టని, భారతదేశ ప్రతిష్టని దిగజార్చడం కోసం కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు చేసిన శాస్త్రాలు కానీ వాళ్ళ చర్యలు కానీ భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేశాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము రాహుల్గా కాంగ్రెస్ పార్టీ చర్యల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము వాళ్ళు చేసిన ఈ చర్యలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనం అయితే వాళ్ళకేమీ ఉండదు. కానీ మన దేశ ప్రతిష్టని అంతర్జాతీయ వేదిక ముందు సాధించుకునేటట్టు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని, దాన్ని పూర్తిగా దేశం నుంచి పారద్రోలాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయంలో
ఈరోజు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ ఊరేగింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని దేశం నుండి బహిష్కరించి చేసేట్లు చేయాలని, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఏఐ సమిట్ మొన్న ఫిబ్రవరి 20 ఢిల్లీలో జరిగిందో ఆ రోజు మన దేశం అంతా గర్వించేలాగా మన భారతదేశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిగతా దేశాలు కూడా పాల్గొని మన దేశ తాలూకా ప్రతిభను తెలియజేసే సమావేశం అది. అంత మహోన్నతమైన సమావేశం జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ యువ జనాలు ఎవరైతే ఉన్నారో యూత్ లీడర్స్, కాంగ్రెస్ యూత్ లీడర్స్ వాళ్ళు చేసే పనులు చాలా అసభ్యకరంగా ఉంది. ఇది ఏదో పార్టీలకు సంబంధించింది కాదు, ఇది మొత్తం మన దేశానికి సంబంధించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మల వీధిలోని సిమ్మల హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో గల దమ్మల వీధి, కండ్ర వీధి, అలాగే ఈ ప్రాంతంలో గుడి వీధి ప్రాంతంలో డయేరియా పేషెంట్స్ రావడం, వారిని తక్షణమే మనం గౌరవ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు అందరూ ఇమ్మీడియట్ స్పందించి లోకల్ లీడర్స్ అందరూ కలిసి వారిని వెంటనే హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి జిమ్స్లోన, అలాగే కిమ్స్లోన, జీజీహెచ్లోన సెపరేట్ వార్డులు ఏర్పాటు చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా జాయిన్ చేయడం జరిగింది. నిన్న ఒక అతను చనిపోయారని తెలిసిన వెంటనే వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వారికి ఆర్థిక సహాయం 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించడం జరిగింది. అది నిన్నే నేను ఆ చెక్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు అంతా కొంతవరకు మనకి కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా. కొంతమంది పేషెంట్లు ఇంకో 42 మంది, రాత్రి ఒక 7 వచ్చారు, మళ్ళీ ఒక 42 మంది వరకు మొత్తం ఉన్నారు. నిన్న ఒక 15 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఈవేళ ఒక 15 మంది డిశ్చార్జ్ అవుతారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బాగున్నారు. ఒకరికి డయాలసిస్ వరకు వెళ్ళి బాగుంది. సో దీనిపైన వాటర్ శాంపిల్స్ కూడా మేము టెస్ట్ తీసుకెళ్ళాం, అలాగే అన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని ఆపించాం, ఎందుకైనా మంచిదని. ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం, అందరికీ అలర్ట్ చేసాం. వేడి నీళ్ళు తాగమని ట్యాంకర్ నీరు 2 రోజులు ఇచ్చి మొత్తం అన్నీ ఏమైనా పైపుల్లో ఎక్కడైనా తేడా ఉందని చూసుకొని మళ్ళీ చెక్ చేసి అప్పుడు పబ్లిక్ నీరు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రజల కోసం మేము అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేయాలి. సార్, శాంపిల్ రిజల్ట్ వచ్చిందా? శాంపిల్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. అయితే అక్కడ ఇన్సైడ్ నీరుతోని మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్ నీరుతోని చెక్ చేస్తాం అనమాట. క్లోరిన్ అవన్నీ సరిపోయింది. ఆ రిజల్ట్స్ అయితే ఇక్కడ చేసిన వరకు బాగానే ఉంది. అయితే వాటర్ ట్యాంక్ ఒకటి మొన్న క్లీన్ చేశారు. అది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మురుగు నీరులాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. దానిపైన కూడా మేము చూస్తున్నాం. సో అన్నీ దర్యాప్తు అన్నీ మేము పరిశీలించిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా మంచినీరు మళ్ళీ అందించే దిశగా ముందుకెళ్తాం. ప్రభుత్వం మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో బీచ్ శాండ్ మినరల్స్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో డిఆర్డీఓ ఫార్మర్ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక పాలసీల ఫలితంగా ఈ రంగంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని
చేయాలని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు బీచ్ అండ్ మినరల్ exploration and futuristic development activity to be gone in Andhra Pradesh. Today we have conducted on workshop. For this workshop, eminent peoples from all sectors from beach sands, scientists and stakeholders came here. Today workshop is going to be a fruitful workshop for futuristic development for beach sands in Andhra Pradesh. As our Prime Minister Narendra Modi garu had identified 4 rare earth corridors to be put in Andhra, Orissa, Tamil Nadu and Kerala. Andhra Pradesh is also, it's very opportunity to build here one rare earth corridor in Andhra Pradesh. So we are putting one of the best policy in Andhra Pradesh on beach sand minerals, mainly on titanium and other minerals what are available here. Today workshop is only preparatory. In future we are going to conduct some more conferences, workshops, and it will bring one best policy to India to support in Andhra Pradesh. Futuristic here, some value addition projects and industry, employment, everything will be from here only. Last 5 years we have seen lot of damages in Andhra Pradesh in the Jagan Reddy government. After coming we have put some policies, mining policy we have taken. We have opened all quarries in Andhra Pradesh and free sand policy we have taken. Now everything was in line. Definitely this beach sand minerals will be a great setup for Andhra and India also. Thank you. అటవీ వన్యప్రాణుల పరిరక్షణ చర్యలో భాగంగా ప్రతి రక్షిత అడవి, జాతీయ పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ 1 కిలోమీటర్ ESZ ఏర్పాటు చేయాలనే నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని కడప జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లాలో ప్రొద్దుటూరులో శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, బద్వేలు శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ పరిరక్షణలో కీలకమైన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పాటించవలసిన నిబంధనలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తో కలిసి స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం పునరుద్ధరించడం, ఉన్న అటవీ సంపదను సంరక్షించడం చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. Myself, Dr. Vinod. I am Senior Program Director, Center for Environment and Development, Toronto. Master Plan reports for Kuringa, Krishna Wildlife, Peninsula Narasimha, and Nelapattu and the SV National Park we have completed already. This Rajiv Gandhi National Park and the Lanka Malleshwara Wildlife Sanctuary, Environment and Forest, this all will be taken care. The main concern for the stakeholders is in the regulated, we have few prohibited, regulated and promoted activities. So that is the main thing all the participants here has to go through, and already under each activity some strategy is written by us. That strategy is relevant to this, so, and that there is a WhatsApp group created with the stakeholder participants, and in that group, guys, now with the permission of collector sir, I'll just go through presentation for both these Rajiv Gandhi National Park and the Lanka Malleshwara Wildlife Sanctuary. Then there is a separate presentation for Peninsula Narasimha, because there we have a limit. Sir, can I proceed, sir? Though projected for 33% of job, these protected areas are there. Slide that is mentioned in this presentation. So this just to have 73 protected areas in our country, and out of it 106 national parks and just. But in the next slide, we have, it says 10 kilometer default area around this protected area will be considered as the ESZ
then there will be more impact and more effect on the revenue and local people. So at the earliest, Maleshwara, we have already notified. Therefore, our entire activity will limit to this 501 kilometer only. That is the remaining area people, there is no effect, their lives, everything will be normal. Why should we have this ESZ created? Because, and within that area only on whatever is activity at present going on, the livelihood related activity by the local people for domestic purpose, everything is we continue as it is. There is no prohibition, no regulation. ఏసీ రిఫ్రిజిరేటర్ల మెకానికలకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడప ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఏసీ రిఫ్రిజిరేటర్ సంఘ సభ్యుల వినతి మేరకు వారిని భవన నిర్మాణ కార్మిక సంఘంలో విలీనం చేసి వారికి ప్రభుత్వం తరపున అందవలసిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ తోడ్పాటు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అలాగే కార్మిక శాఖ తరపున చేకూరే అన్ని ప్రయోజనాలు వారికి దక్కుతాయన్నారు. గత బడ్జెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. త్వరలోనే ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానికులకు అన్ని విధాల ప్రయోజనాలు చేకూరుతాయని, వారి జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోగలవని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ కంటే ముందు రాక్వా ప్రతినిధులు మురళి గారు, మిగతా సభ్యులు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్కి సంబంధించిన సంఘ సభ్యులు లాస్ట్ టైం వచ్చేసి మనల్ని కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్ని భవన కార్మికుల సంబంధంగా దాన్ని కార్మిక విభాగంలో చేర్పించాలా, సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయి. కార్మిక శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ కానీ, వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్తున్నది. దాని మీద లాస్ట్ బడ్జెట్ సమావేశంలో మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక శాఖ నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది, అధికారులు రావడం జరిగింది. దాని మీద ఒక చిన్న వర్క్ కూడా చేసేసి దానికి సంబంధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి మార్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగాలి పని. మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీ తరపున ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అది కాకుండా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. దాని ప్రకారం కూడా వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఇంకా పని చేస్తే డెఫినెట్గా ఈ మార్పు అనేది మీ చేతుల్లో ఉంది. కడపలోని జేబీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ చికిత్సలకు ఫస్ట్ చాయిస్ గా నిలుస్తోందని, తమ ఆసుపత్రిలో ఇప్పటికే 1000కి పైగా రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జేబీ హాస్పిటల్ 3వ వార్షికోత్సవ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందికి పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ 6th జనరేషన్ రోబో 3D ప్రింటింగ్ సాంకేతికతతో తక్కువ కోతతో ఖచ్చితమైన ఆపరేషన్లు చేసి పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. భుజం, మోచేతి మార్పిడి శస్త్రచికిత్సలు, పెల్విక్ ఫ్రాక్చర్ చికిత్సలు కూడా కడపలోని అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన అవసరం తగ్గిందన్నారు. మేమందరూ ప్లాన్ చేస్తున్నాం 300 అవ్వాలా అని. అది 7 generations పాస్ ఆన్ అవ్వాలా అని. మేడం वीडियोग्राफर काश पड़े शादी में निकाल देती पहले पैसा क्या है అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ప్రజలకు తన వంతుగా సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పాత కడప టీడీపీ నాయకులు రైస్ మిల్ వెంకట సుబ్బయ్య దేవుని కడప ప్రాథమిక రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అందరూ సమన్వయంగా ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలమని తెలిపారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని ఆమె సూచించారు. అప్పటి నుంచి తెలుగుదేశం నుంచి ఏ రోజు కూడా నేను బయటికి పోలే. నన్ను నమ్మి శ్రీనివాసరెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ నమ్మించినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా బ్యాంక్ని పురోగతిగా బాగా పైకి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఇబ్బందుల్లో పడకుండా సరసమైన రేట్లకు అన్నీ అందించగలనని మనస్ఫూర్తిగా భగవంతునితో చెప్పుకుంటూ వాళ్ళకి ఇచ్చిన కృతజ్ఞత, వాళ్ళు చేసిన సేవకు కృతజ్ఞతగా ఉంటానని డెఫినెట్గా మీ అందరి సంక్షేమం ముఖ్యము, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. దాంతోపాటు అవినీతి లేకుండా ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేయాలి. దుర్మార్గము తెలుగుదేశం పార్టీ విధానం కాదు. మీకేం కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కొంతమంది మొహమాటాలు పడి రాకున్నా కానీ ప్రతి ఒక్కరూ రావడం మొదలు పెట్టాలి. రండి, పని చేయించుకోండి. అవుతుందా లేదా చెప్తాము, అవ్వలేని విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు కాదు ఆ పని, అన్నీ మనం అనుకున్న 100 పనులు కావు. ఎవళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో దూరంగా ఉన్న వాళ్ళకి కూడా నేను గుర్తుపెట్టుకునేసి వాళ్ళని పిలిపించుకుంటా ఉన్నాను. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేనైతే ఆ ఉద్యోగాలకు అయితే వెళ్ళను కదా, వాసు సార్ కూడా ఆ ఉద్యోగం కోసం అయితే వెళ్ళను కదా, అన్నీ మీకోసమే అవి. కాబట్టి ఎవరి మీద అసూయ ద్వేషాలు వద్దు. ఈరోజు వెంకట సుబ్బయ్య కొండ వచ్చింది, రేపు మున్నయ్యకు వస్తుంది, వెంకట కృష్ణకు వస్తుంది. అందరూ గుర్తుగానే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకటి. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడే 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా జమ్మలమడుగు రూరల్ సిఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ భాస్కర్ రెడ్డి వివరాలు తెలిపారు. తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణ పరిధిలోని కొవెలకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. 3 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. వెంకటేష్, మొహమ్మద్ అలీలు పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనం చేసి మరో వ్యక్తి హరిప్రసాద్ కు ఇవ్వడం జరుగుతుందన్నారు. హరిప్రసాద్ వాటిని విక్రయించేవాడని విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. నాకు రాబడిన సమాచారం మేరకు నేను WSI హేమావతి మరియు క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి ముద్దాయి లాజిక్ కోసం దాదాపు 10 గంటల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి ఉప్పల్పాడు రోడ్డు కేకే క్రాస్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటే ఒక మోటార్ బైక్ పైన 2 నడి వయస్కులు, మరొక మోటార్ బైక్ పైన ఒక నడి వయస్కుడు మాకు ఎదురుగా రావడము, మమ్మల్ని చూసి తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా మేము ఏదో పట్టదగిన నేరం చేసినారు వీళ్ళని చెప్పని సందేహంతో మా సిబ్బందితో వెంటనే వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని వెహికల్స్ నుంచి దింపి మాట్లాడిన తర్వాత వాళ్ళ పేర్లు కైని వెంకటేశ్వర్లు ఇలియాస్ వెంకటేష్, అతని కోటపాడు గ్రామం బలిగొండ మండలం అని. రెండో వ్యక్తి పేరు షేక్ మహమ్మద్ అలీ అక్బర్ బాషా అలియాస్ అక్బర్, అతనిది అమృతానగర్ పొద్దుటూరు మండలం, ప్రస్తుతం పేరు స్వామిలో ఉన్నాడని. మూడో వ్యక్తి చాకలి హరిప్రసాద్, అతనిది యశోపూర్పాడు గ్రామం అని చెప్పేసి అని చెప్పారు. వాళ్ళు ఏదో దొంగతనం చేసినారు అని చెప్పేసి మాకు సమాచారం నికాస్ చేసుకోవడంతో వెంటనే అక్కడే పెద్ద మనుషులు ఇద్దరిని మేము తీసుకొని వచ్చుకొని వాళ్ళ సమక్షంలో ఈ 3 ముద్దాయిల్ని విచారించగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మొదటి 2 ముద్దాయిలు ఈ చుట్టుపక్కల అంటే పెద్దముడేమో కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరైనా మోటార్ బైకులు పార్క్ చేసి వెళ్ళిపోయితే ఆ బండి తీసుకొని వచ్చేయటము, లేదంటే ఎవరైనా పొలాల దగ్గరకు పోయే దారిలో మోటార్ బైకులు అక్కడే పెట్టి తాళం దానికి వచ్చేసి ఉంటే ఆ తాళంతోనే దాన్ని ఆన్ చేసుకొని వెళ్ళిపోవటము. ఇలా చేసిన దొంగతనం చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క చాకలి హరిప్రసాద్ అనే వ్యక్తి యశ్వపల్పాడు గ్రామస్తుడు కాబట్టి అతని దగ్గరికి తీసుకువేసి అతని సహకారంతో అమ్మించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పొజిషన్లోనే పెట్టుకుని ఉన్నారు. దానిలో 14 వెహికల్స్ ఈ 3 కలిసి మన రైల్వే స్టేషన్ జమ్మలమడుగు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి కేతకా దగ్గర ఉన్నటువంటి కాప చెట్ల పక్కన అన్నింటినీ పోగు చేసి పెట్టుకున్నారు, అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు రాబడిన సమాచారంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి 2 వెహికల్స్ సీజ్ చేసుకున్నాము. ఆ పెద్ద మనుషులతో పాటు 3 ముద్దాయిలతో పాటు మా సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళి ఆ మిగిలిన 14 బండ్లు కూడా తీసుకొనేసి స్టేషన్కి రావడం అయింది. దాన్ని చెక్ చేసుకుని చూస్తే జమ్మలమడుగు అర్బన్ ప్లేస్లో 2 మోటార్ బైకుల మీద కేసులు ఉన్నాయి. పెద్దముడిలో 1 కేసు దొంగతనం కేసు రిపోర్ట్ అయి ఉంది. ఇంకా కూడా
కోయిలకుంట్ల, ఉయ్యాలవాడ, మరగానపల్లి స్టేషన్లో కూడా దొంగతనం కేసులు రిజిస్టర్ అయ్యని చెప్పేసి అని ఈ సమాచారం మేము మా స్టేషన్ సిబ్బందికి ఇవ్వడము, వాళ్ళు అక్కడి నుంచి మాకు తగిన ఎఫ్ఐఆర్ సమాచారం ఇవ్వడము అన్నీ ఈరోజు క్రోడీకరించి ఇప్పటికీ ఈ 16 వెహికల్స్లో 6 వెహికల్స్ ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి, ఓనర్లు కేసు అయినారు. ఈ 6 వెహికల్స్ సెపరేట్ చేయగా మిగతా 10 వెహికల్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి దాన్ని విచారించి ఎక్కడెక్కడ ఏదైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవన్నీ కూడా సేకరించుకొని మా పై అధికారులు చెప్పి ఒక రేడియో మెసేజ్ ద్వారా ఈ నెంబర్లంతా కూడా ఫ్లాష్ చేసి ఎక్కడైతే ఎఫ్ఐఆర్ కట్టి ఉండకపోయినా కూడా ఆ కంప్లైంట్లు పిలిపించుకొనేసి వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళ వెహికల్స్ అప్పగిస్తాము. ఈ 16 వెహికల్ల విలువ సుమారు 11 లక్షల రూపాయలు అన్నింటినీ కూడా ఈరోజే కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ముద్దాయిని కూడా ఈరోజు సాయంత్రమే కోర్టు ముందు హాజరుపరుస్తాము. కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం కన్నుల పండుగ కొనసాగుతుంది. 2వ రోజు చల్లపోసే కార్యక్రమాన్ని దేవర కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం పోలేరమ్మ, పెద్దమ్మ, గంగమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన బాణలలో భక్తులు చల్లపోశారు. సాయంత్రం చల్లపోసిన బాణలను భక్తి శ్రద్ధలతో భక్తులు తలపై ఉంచుకుని భారీ ఊరేగింపు చేపట్టారు. జమ్మలమడుగు వీధుల గుండా సాగిన ఊరేగింపు కన్నెలూరు మూటు వద్ద ఉన్న పొలిమేర వద్దకు చేరుకుంది. పొలిమేర పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. చల్ల బాణాల్లోని ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పోలేరమ్మ, పెద్దమ్మ, గంగమ్మ వేషధారణల నృత్యాలు, డప్పు విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ప్రజలు తిలకించి చల్ల ప్రసాదాన్ని స్వీకరించారు.
జిల్లాలో రెస్టారెంట్లు, పాల కేంద్రాలు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప నగరంలోని అన్ని కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల నేపథ్యంలో 6 మంది మృతి చెందిన నేపథ్యంలో జిల్లాలో అలాంటి ఘటనలకు తావివ్వకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వై జంక్షన్ వద్ద గల స్పందన పాల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పాలను శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలలో తనిఖీలను ముమ్మరం చేశామని, పాలను కల్తీ చేయడం ఇలాంటి ఘటనలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నా పేరు ఎస్ రామచంద్ర, ఫుడ్ కంట్రోలర్ ఫ్రమ్ కడప. బట్ నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ మేడం, హరిత మేడం గారు ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారము మన కడప జిల్లా కలెక్టర్ గారు, అలాగే మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ కమిషనర్ గారి సమక్షంలో వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు ఈ పాలలో ఎక్కడైనా కల్తీ జరుగుతున్నటువంటి సమాచారం వచ్చినందువలన మమ్మల్ని కూడా ఈ ప్రతి ఒక్క జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేయమనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ రోజు నుంచి ప్రతి చిల్లింగ్ సెంటర్స్ కానీ, కలెక్షన్ పాయింట్స్ కానీ, ఎక్కడైనా పాలు అమ్ముకునేటువంటి ప్రదేశాలలో మేము విస్తృతంగా చర్యలు చేపడతాము. అక్కడ పాల పాయింట్లలో కూడా పాల శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాము. ఈ పాల శాంపుల్ కలెక్ట్ చేసిన శాంపుల్స్ని మేము పరీక్ష నిమిత్తము వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగశాలకు పంపడానికి కూడా నిర్ణయించుకున్నాము. ఆ రిపోర్ట్ని బట్టి వీళ్ళపైన వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా మేము వెనకాడము. కాబట్టి ఇంకా మాకు తెలిసిన వరకు కూడా మేము ఇస్తున్న చర్యలు చేపడతాము. మీ దృష్టిలో ఎక్కడైనా పాల కేంద్రాలు మాకు తెలియకుండా ఉంటే మాకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కడపలో ఉన్నటువంటి 7th ఫ్లోర్లో ఉన్నటువంటి కడప ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. అన్ని విధాలు మీకు అందుబాటులో ఉంటాము. ప్రతి రోజు కూడా విశ్వాస చర్యలు చేపడతాము. వాళ్ళు చెప్పినట్టు కడప జిల్లా నందు కలెక్టర్ వారి ఆదేశాలు మరియు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు పాల కేంద్రాలు, తర్వాత చిల్లింగ్ పాయింట్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తం కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ముందు కూడా మేము పాల శాంపుల్స్ అయితే తీసి ల్యాబ్కి పంపించాము. సో ఇంకా ల్యాబ్ ముందు కొన్ని శాంపుల్స్ ల్యాబ్ రిపోర్ట్స్ మేరకు కొన్ని కేసులు కూడా కట్టడం జరిగినది. తదుపరి చర్యలు కూడా ఇప్పుడు కూడా శాంపుల్స్, మిల్క్ శాంపుల్స్, తర్వాత దాంట్లో ఏమైనా కల్తీ ఏమైనా చేశారా అని పెట్టడం కానీ, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం కానీ ఉంటుందండి. అంటే మేడం ఎందుకు స్పందించడం లేదండి, మేము ముమ్మరంగా అయితే తనిఖీ చేస్తున్నాము. మా పై ఆఫీసర్లకు అయితే మేము ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందజేస్తున్నాం. జరుగుతున్నాయి, తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా హోటల్స్లో కూడా కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు మేడం. ఇప్పుడు శానిటరీ కండిషన్స్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతుంటారు. మనం ఏదైనా అడల్టరేషన్ ఏదైనా ఉంటేనే మనము అక్కడ శాంపుల్ ఇచ్చేసి 14 నుంచి 20 రోజుల్లో రిపోర్ట్ రాగానే తర్వాత వారి మీద క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 15 కేసుల వరకు కడప కోర్టులో జరుగుతున్నాయండి. తర్వాత మిల్క్ శాంపుల్స్ గురించి కూడా ఒక 50,000 దాకా పెనాల్టీలు అయితే కట్టించడం జరిగింది. ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నాము. ఈ ఫినాన్షియల్ ఇయర్ నవంబర్, డిసెంబర్లోనే 2 క్రిమినల్ కేసులు అయితే కట్టడం జరిగింది. 5 జేసీ కోర్టులో కూడా వేయడం జరుగుతుంది. సో ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నాము. కొద్దిగా స్టాఫ్ కొరత కూడా కలిగి ఉన్నది. మన కడప జిల్లాలో ఉన్నది ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారంటే. సో దీని మీద కూడా మా పై ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకొని స్టాఫ్ను కూడా పెంచు. ఎన్ని షాప్స్ రైడ్ చేశారు, ఎంతవరకు? నిన్నటి నుంచి ఇప్పటి వరకు ముమ్మరంగా 15 పాల కేంద్రాలు అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో కొంతమందికి లైసెన్స్లు ఉన్నాయి. తర్వాత కొన్ని పాల శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని నోటీసులు కూడా ఇస్తున్నాము. హైజీనిక్ కండిషన్స్ లేని వాటిపైన నోటీసులు ఇస్తున్నాము. సో తర్వాత వారికి చెప్పడం కూడా జరుగుతుంది. అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ అయితే కలిగించడం జరుగుతుంది. సో ఇది ఇప్పటితో కట్టడి చేసేది కాదు, ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటాము. కలెక్టర్ గారికి కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అయితే అందజేస్తున్నాము. మీడియాలో కూడా విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం భక్తి వైభవంగా జరిగింది. 2వ రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గాన వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయం వద్దకు ఆయన చేరుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు తనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన జప హోమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీని అభినందిస్తూ దేవాలయాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకలని తెలిపారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమలాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ హైస్కూళ్లలో ఆయాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రైమరీ పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండగా హైస్కూళ్లలో మాత్రం 300 మంది విద్యార్థులకు ఒక ఆయా మాత్రమే ఉండే నిబంధనల వల్ల శౌచాలయాల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు బదులుగా సెక్షన్ల ఆధారంగా ఆయాలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గుర్రం గుంపు చెరువు పూర్తయినప్పటికీ నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులు మంజూరు కాకపోవడంతో నీటి విడుదల నిలిచిపోయిందని చెప్పారు. సమస్యను త్వరగా పరిష్కరించి ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ హై స్కూల్స్ లో ఇప్పుడు రూల్ ఏం పెట్టారంటే 300 స్టూడెంట్స్ ఉంటే తప్పితే 2 ఆయాకు పర్మిషన్ లేదు అధ్యక్ష. ఇట్లా కాకుండా సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 8 రూములు ఉన్నాయి, 15 టాయిలెట్లు ఉన్నా కూడా ఒక 290 మంది ఉన్నా కూడా ఒకనే ఆయా అధ్యక్ష. అట్లా కాకుండా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజ్ బేస్ చేసుకొని ఆయాలను ఇంక్రీజ్ చేస్తే స్కూల్కి, ఎందుకంటే టాయిలెట్స్ చాలా గలీజ్గా ఉండడం జరిగింది అధ్యక్ష. మేము విజిట్ చేసినప్పుడు దానికి ఈ రీజన్ చెప్పారు అధ్యక్ష. ఇంకొక 10 మంది స్టూడెంట్స్ లేనందువల్ల మాకు సెకండ్ ఆయా లేరు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజ్ ఆఫ్ స్కూల్స్, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ దాన్ని బేస్ చేసుకొని ఆయాల్ని పెడితే మంచిదని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఒక్కసారి మంత్రి గారు పరిశీలించగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న సబ్జెక్ట్ అధ్యక్ష, గుర్రంగుంపు చెరువు అని మా దగ్గర ఒకటి ఉంది అధ్యక్ష. అది రిజర్వాయర్ పూర్తయింది అధ్యక్ష, కానీ స్లూజులు పెట్టట్లేదు అధ్యక్ష. ఎందుకనంటే ఒక చిన్న గ్రామం, R&Rకి డబ్బులు రాలేదని చెప్పి ఆగిపోయింది అధ్యక్ష. GNSS కెనాల్ పూర్తి అయితేనే వాటర్ వస్తుంది, కానీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా అక్కడ వాటర్ స్టోర్ చేయలేకపోతున్నారు అధ్యక్ష. అది చేస్తే గ్రౌండ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా పోతుంది. చిన్న ప్యాకేజ్ ఉంది, టెక్నికల్ సమస్య వల్ల అంటున్నారు కానీ అది సార్ట్అవుట్ చేయట్లేదు అధ్యక్ష డెసిషన్గా. అది కూడా ఇరిగేషన్ మంత్రి గారు R&R ప్యాకేజ్ తొందరగా క్లియర్ చేపిస్తే ఒక మండలం అంతా నాకు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా మీరు మీ ద్వారా తెలియజేసుకున్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జూన్ 2, 2014 ముందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 ప్రకారం రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈ రోజు శాసన మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ఎంవి రామచంద్రారెడ్డి ప్రస్తావించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యక్ష, రాష్ట్ర విభజన నాటికి జూన్ 2, 2014వ సంవత్సరమునకు ముందు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ చేయడానికి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ యాక్ట్ ప్రకారం గత ప్రభుత్వ వైద్య విధాన పరిషత్తులో భాగంగా సుమారు 3000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల వివరాలు కూడా సేకరించి క్రమబద్ధీకరణ చేయాలనేటటువంటి సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ కాలేదు అధ్యక్ష. ఇందులో భాగంగా విద్యాశాఖలో ముఖ్యంగా అత్యధికంగా 5000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు క్రమబద్ధీకరణ నోచుకోలేదు అధ్యక్ష.
అంతేకాకుండా ఈ ఉద్యోగస్తులకు పదవీ కాలం 60 సంవత్సరాలు ఉంది. 62 సంవత్సరాలు పెంచినట్లుగా వీళ్లకు పెంచమని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, యాక్ట్ నెంబర్ 30/2023 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేసి వాళ్ళ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.